ఛాలెంజ్లు రాజీనామాల ఛాలెంజ్లు విసురుతున్నారు. కానీ 100 రోజుల్లో రైతుల్లో తీవ్ర నైరాశ్యం ఉంది. అంటే డ్రౌట్ వల్ల, కరువు వల్ల, రైతుల పంట నష్టం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఇబ్బందుల్ని, రైతుల ఇబ్బందులను అడ్రస్ చేయడంలో అది ప్రతిపక్షాలు చెప్పడమే కాదు, వాస్తవంగా గ్రౌండ్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. రైతుల్ని కాపాడటం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని. అంటే ఒక రైతు లోన్ వేవర్ చెప్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఈ డిస్ట్రెస్ని, రూరల్ డిస్ట్రెస్ని చూడకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది, ఫెయిల్ అయింది. మీరు ఇంకా అధికార మత్తులోనే ఉన్నారని ప్రతిపక్ష పార్టీ చెప్తున్నారు. కొత్తగా వచ్చిన ఈ 3 నెలలు ఎప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది? మీకు రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇది చాలా ప్రభావం చూపించే అంశం, రైతులకి మీరు పట్టించుకోపోవటం అనేది. సో దాని మీద ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఈనాడు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కరువు పరిస్థితులు నెలకొనడానికి ఈ ప్రభుత్వం రాకముందుకే వర్షాకాలం పోయింది. గత ప్రభుత్వ హయాంలోనే వర్షాలు. నేను అడుగుతా ఉన్నా, కృష్ణా నదిలో మీకు అసలు రెయిన్ఫాల్ తక్కువ తెలిసి కూడా కృష్ణా నది నుంచి నీటిని ఉపయోగించి హైడల్ పవర్ జనరేట్ చేస్తూ నీళ్లు కిందికి ఎందుకు వదిలిపెట్టినరు లెక్క. అట్లాగే జూరాల మొదటి స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ తెలంగాణకు. జూరాల దగ్గర అది కేవలం నెట్ యూజబుల్ వాటర్ అనేది ఓన్లీ 10 TMC ఉంది. అక్కడ గట్టు దగ్గర 20 TMC రిజర్వాయర్ నిర్మాణం చేద్దాం చెప్పని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? ఆల్మోస్ట్ 8 సంవత్సరాల పైన అవుతా ఉంది. అట్లాగే మేడిగడ్డ ఆ ఇష్యూ కారణంగా పంపింగ్ చేసుకోలేకపోతున్నాం. అదే ఒకవేళ మన జూరాల దగ్గర ఆ రిజర్వాయర్ కట్టి ఉంటే ఇవాళ మనకు ఆ తాగునీటి ఇబ్బంది వచ్చింది ఈ రోజున. అంటే తప్పు మీద మాదా? మరి పాలమూరుకు సంబంధించి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామన్నారు 10 సంవత్సరాల నుంచి. ఎందుకు మరి రిజర్వాయర్ మొదలుపెట్టలే? చేసి ఉంటే ఈ కరువు పరిస్థితి అన్నిటి మనం వాడుకునే అవకాశం వచ్చేది కదా. ఎట్లయితే మనం కాళేశ్వరం కింద రిజర్వాయర్స్ మాట్లాడుతున్నాం, ఇక్కడ వాడుకునే అవకాశం వచ్చేది. ఇది చేయకపోవడం మీ తప్పు కాదా? రెండోది, అంటే కృష్ణా నది పైన నీటి వాటాకు సంబంధించి కూడా మీరు దానిపైన ఈనాటికి కూడా హక్కు సాధించకపోగా మీరు ఒక రైట్ క్రియేట్ చేసింది ఆంధ్ర ప్రాంతానికి. ఎట్లా గడిచిన 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచో మీరు సంతకాలు పెట్టింది ఏమని? 299 TMC మనం వాడుకుంటున్నాం, 511 వాళ్ళు వాడుతూ ఉన్నారు. అంటే ఒక రైట్, ఒక హక్కు అనేది కల్పించే పద్ధతిలో మీరు ఆ ప్రకారం పరిపాలన చేసి